హలో ఎవరివన్, వెల్కమ్ టు ఎక్రాన్ఫిక్స్. దిస్ ఈజ్ విజేందర్. నేను ఇక్కడ సర్వీస్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. సో ఈరోజు మనం ఏంటంటే అసలు బాండింగ్ రూమ్ గురించి తెలుసుకుందాం. అంటే బాండింగ్ రూమ్లో ఏం చేస్తారు, అంటే ఎలాంటి టైప్స్ ఆఫ్ రిపేర్స్కి బాండింగ్ రూమ్ని ప్రిఫర్ చేస్తారు, అసలు ఆ రిపేర్ దేని వల్ల వస్తుంది ఏందనేది ఒకసారి తెలుసుకుందాము. సో ఇక్కడ మనకు మల్టిపుల్ టీవీస్ ఉన్నాయి, మల్టిపుల్ ప్రాబ్లమ్స్తో ఉన్నాయి. అందులో ఒకటి బాండింగ్ ప్రాబ్లంతో ఉంది. ఇప్పుడు ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ అయ్యింది, ఎలా వస్తుంది అనేది ఒకసారి టెక్నీషియన్ అడిగి మనం తెలుసుకుందాం. ప్రజెంట్ మనకైతే ఒక టీవీ బాండింగ్ పర్పస్ రెడీగా ఉంది. ఒకసారి టెక్నీషియన్ అడిగి తెలుసుకుందాం అసలు ఏ ప్రాబ్లమ్ తోటి వచ్చింది, ఏంటి బాండింగ్ ఏ పర్పస్లో మనం ప్రిఫర్ చేస్తారు, వాళ్ళు ఏ టైంలో ప్రిఫర్ చేస్తారని ఒకసారి కనుక్కుందాం. హాయ్ అన్న, ఇప్పుడు ఏ ప్రాబ్లం తోటి వచ్చిందండి? ఇది హైయర్ 43. ఇక్కడ వచ్చేసి కస్టమర్ ప్రాబ్లం. ఇక్కడ వచ్చి పిక్చర్ అంతా ఓకే ఉంది, ఒక సింగిల్ లైన్ ఉంది. ఓకే, ఆ లైన్ ప్రాబ్లం తోని మనకి ఇచ్చేది. అది వర్టికలా హారిజాంటల్? వర్టికల్ లైన్ తోని వచ్చేది, అంటే పొడుగ్గా. ఓకే ఓకే, ఎన్ని లైన్స్ ఉన్నాయన్న? ఒకటి సింగిల్ లైన్. సింగిల్ లైన్. జనరల్ గా ఎందువల్ల వస్తాయన్న సింగిల్ లైన్స్? ఏంది జనరల్ గా అంటే ఇప్పుడు మనకు ఇది కాఫ్ హీట్ అయ్యి కాఫ్ మీద ఒక చిన్న ఐసీ ఉంటుంది. ఐసీ షార్ట్ అయితే ఏదైతే ఐసీ షార్ట్ అయిందో అక్కడ వర్టికల్ లైన్ వస్తుంది. ఓకే ఓకే ఓకే. సో ఈ కాఫ్స్ ఇప్పుడు మీరు రిపేర్ ప్రాసెస్ అనేది ఎలా చేస్తారు? ఇప్పుడు ఈ లైన్స్ కి ఎలా చేస్తారు? ఈ లైన్ కి ఇది కాప్స్ ఉన్నాయి కదా, 6 కాప్స్ ఉంది. ఓకే, అయితే ఎక్కడ అయితే లైన్ ఉందో అక్కడ ఇక్కడ ఐసీ ఉంది కదా. ఓకే, ఇది కాఫ్ ఐసీ. ఓకే, ఈ కాఫ్ ఐసీ అంటే మన కాఫ్ చేంజ్ చేస్తే అక్కడ లైన్ క్లియర్ అయిపోతుంది. ఓకే, ఈ కాఫ్స్ అనేవి చేంజ్ చేస్తారు? చేంజ్ చేస్తాం. ఎక్కడైతే లైన్ ఉందో అక్కడ కాఫ్ చేంజ్ చేస్తాం. సో ఈ కాఫ్ చేంజ్ చేయడానికి ప్రాసెస్ ఉంటుంది ఏమన్నా? ప్రాసెస్ ఉంటుంది సార్. ఇది కాఫ్ చేంజ్ చేయడం అంటే మన చేత చేంజ్ చేయడానికి లేదు. ఓకే, దీనికి మనకు బాండింగ్ మిషన్. ఓకే, ఆ బాండింగ్ మిషన్ పైన మనం కాఫ్ చేంజ్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఆ మిషన్ పైన ఇప్పుడు ఈ మిషన్ పైన ఈ స్క్రీన్ తీసుకుపోయి మిషన్ పైన పెట్టి మనం ఈ కాఫ్ ఒక అంటే డస్ట్ ప్రూఫ్ రూమ్ కంపల్సరీ మిషన్ విత్ ఏసీ, అందులో మనం ఈ కాఫ్ చేంజ్ చేస్తాం. ఓకే, ఒకసారి వ్యూవర్స్ కోసం ఒకసారి ప్రాసెస్ ఏంది ఎలా ఉంటుందని ఒకసారి చూపిద్దాం. షూర్ సార్, చూపిస్తాం. ఓకే, సో ఇప్పుడు చూశారు కదా, ఇదే బాండింగ్ మిషన్. ఓకే, మన అక్కడ స్క్రీన్ అయితే తీశారు కదా, ఇక్కడ స్క్రీన్ పెట్టేశారు, ఇక్కడ గ్లాస్ మీద పెట్టేశారు. సో ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎలా చేస్తారు ఏందని ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఓకే, చెప్పండి అన్న, ఒకసారి బాండింగ్ మిషన్ గురించి చెప్పండి, ఏంటి ఎలా వాడతారు ఏంటని. ఇది VD880 టాప్ అండ్ మోడల్. ఇప్పుడు మనకు లైన్ ఉంది కదండి, లైన్ అంటే ఇప్పుడు మనం కాఫ్ ప్రాసెస్ ఉంటుంది, క్లీన్ చేయడం ప్రాసెస్ ఉంటుంది, అదంతా ప్రాసెస్ చేసి ప్లస్ ఇప్పుడు బాండింగ్ ఫైనల్ బాండింగ్ చేస్తున్నాం. ఎక్కడైతే లైన్ ఉందో అక్కడ మాత్రం ఈ కాఫ్ చేంజ్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ లైన్ చూపెట్టారు కాబట్టి ఇక్కడ లాస్ట్ లైన్ వచ్చింది, ఆ లైన్ కాడ మనం ఈ కాఫ్ పెట్టేస్తున్నాం. ఇది కాఫ్ మాత్రమే బాండింగ్ చేస్తున్నాం. ఓకే, ఇది బాండింగ్ ప్రాసెస్. బాండింగ్ అవుతుంది, మనకు డిస్ప్లే అవుతుంది. కంప్లీట్ బాండింగ్ అయిన తర్వాత మనకు బజర్ వస్తుంది. సో ఇప్పుడు ఇవి ఏంటి అన్న, టెంపరేచర్ మనకి ఇది పైన టెంపరేచర్. ఓకే, ఎంత టెంపరేచర్ లో ఈ బాండింగ్ అనేది జరుగుతుందా? 230 బిలో, 200 నుంచి 230 బిలో మనకు కంప్లీట్ అయిపోతుంది. ఓకే, 200 to 230 వరకు మనకు కంప్లీట్ అయిపోతుంది. 230 వచ్చేసి ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఆ కాఫ్ అనేది మళ్ళీ రీబౌండ్ అయింది. అయితే ఇది కాఫ్ ఉంది కదా సార్, మనం కాఫ్ ఈ కాఫ్ ప్లేస్ లో మనం కొత్త కాఫ్ ఆల్రెడీ క్లీన్ చేసి మనం కొత్త కాఫ్ మనం చేంజ్ చేసినాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ మనం కాఫ్ కంప్లీట్ చేంజ్ చేసినాం సార్. ఇక్కడ చేంజ్ చేసినాం. ఇప్పుడు మన పిక్చర్ లో మనం ఇప్పుడు ఎక్కడైతే ప్యానల్ ఉందో దానిపైన మనం పెట్టి చెక్ చేసుకుంటాం. ఓకే, మళ్ళీ అక్కడికి మళ్ళీ సేమ్ మన అది ఉందో ప్యానల్ పైన ఓన్లీ స్క్రీన్ తీసుకొచ్చినాము. ఓకే, టీవీ తీసుకురావడానికి కాదు, ఓన్లీ స్క్రీన్ తీసి మాత్రమే ఇక్కడ స్క్రీన్ తీసుకొచ్చి పెట్టి మాత్రం కాఫ్ బాండింగ్ చేయాల్సి వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ స్క్రీన్ మళ్ళీ తీసుకొని దాన్ని పెట్టి ఇప్పుడు ఆ స్క్రీన్ యథావిధిగా దాని స్థానంలో పెట్టేస్తే మనకు కంప్లీట్ పిక్చర్ వచ్చిందా లేదా, లైన్ పోయిందా లేదా కన్ఫర్మ్ అయిపోతుంది. ఓకే, చూద్దాం. సో ఇప్పుడు బాండింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది కదా, ఒకసారి చూద్దాం టీవీ అయిపోయిందా, ఫిట్టింగ్ అయిపోయిందా, ఏందో ఓకేనా చెప్పండి అన్న. అయిపోయిందా సార్? ఇది బాండింగ్ చేసాము, కంప్లీట్ ఫిట్టింగ్ అయిపోయింది. ఇక్కడ మనకు ఫస్ట్ లైన్ ఉంది కదా, ఆ లైన్ కూడా ఇప్పుడు క్లియర్ అయిపోయింది, పర్ఫెక్ట్ పిక్చర్ ఉంది. ఇక్కడ చూస్తున్నట్టయితే వర్టికల్ లైన్ అయితే ఏం లేదు, అంత క్లియర్ అయిపోయింది. ఓకే, చూసారు కదా, సెట్ అయితే ప్రజెంట్ అయితే టీవీ కండిషన్ అయితే ఓకే. సో ఇప్పుడు చూసారు కదా, టీవీ అయితే కంప్లీట్గా ఓకే అయిపోయింది.
సో ఇలానే ఒకవేళ ఇదే ప్రాబ్లమ్ తోటి కనుక మనం బ్రాండ్ సైడ్ వెళ్తే మాత్రం బ్రాండ్ సైడ్ ఏంటంటే రిపేర్ సర్వీస్ అవైలబుల్ లేక కంప్లీట్గా రిప్లేస్మెంట్ అనేది జరుగుతుంది. అప్పుడు ఆబ్వియస్లీ ఎండ్ కస్టమర్కి ఏమవుతుంది, ఈ రిపేర్ కాస్ట్ అనేది ఎక్కువైపోద్ది అన్నమాట. ఓకేనా, మీకు ఇలాంటి హారిజాంటల్ లైన్స్ ఉన్నా, వర్టికల్ లైన్స్ ఉన్నా కానీ, టీవీ ఆఫ్ అయిపోయినా కానీ, ఆన్ ఆఫ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీరు ఒకసారి ఎక్రాన్ ఫిక్స్ విజిట్ కండి. ఆల్ బ్రాండ్ టీవీ రిపేర్ సర్వీసెస్ అయితే మీకు ఎఫోర్డబుల్ ప్రైజెస్లో ఇక్కడైతే అవైలబుల్గా ఉంటాయి. మీకు ఎలాంటి టీవీ రిలేటెడ్ ఎనీ క్వైరీస్ ఉన్నా కానీ ఈ కింద డిస్ప్లే అవుతున్న ఈ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయండి. విజిట్ ఎక్రాన్ ఫిక్స్, స్మార్ట్ చాయిస్ ఫర్ యువర్ టీవీ రిపేర్స్.